ఒకటి రెండు ఏమైనా ఉంటే కూడా టాపిక్స్ మీరు ఎంచుకొని దానిలో మీరు రిటైర్ చేసుకుంటూ సింపుల్ గా చేసుకుంటూ వెళ్ళి కన్ఫ్యూజ్ కావచ్చు సార్. చాయిస్ మనకి ఇక్కడ ఉంది. మనం ఏదైనా సూపర్ మార్కెట్ లేదంటే ఏదైనా పెద్ద మాల్కి వెళ్ళినప్పుడు ఏముంటుంది, మనకి ఏదైతే కావాలో దానిలో చూసుకుంటాం. దానిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సోప్స్ ఉంటాయి, సోప్స్ లోనే లాట్ ఆఫ్ సోప్స్ ఉంటాయి. షాంపూస్ ఉంటాయి, షాంపూస్ లోనే లాట్ ఆఫ్ ఉంటాయి. సపోజ్ మనం ఐరన్ బాక్స్ తీసుకోవడానికి వెళ్తాం, లాట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సో మనం ఎలాగైతే సెలెక్ట్ చేసుకుంటామో, మనకి ఏదైతే నచ్చిందో అది తీసుకుంటామో, అదే విధంగా ఫస్ట్ మీకు ఇన్కమ్ రావాలి ఈజీగా. ఫస్ట్ ఇన్కమ్ వస్తూ మీరు వేరే థింగ్స్ ఎక్సెప్ట్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఫస్ట్ మీరు చేయాల్సింది అంటే, నాకు ఏది నచ్చుతుంది, నేను ఏది చేయగలుగుతాను, ఏది చేస్తే నాకు డబ్బులు ఫాస్ట్ గా వస్తాయి అన్న దాని గురించి ఒక్కసారి మీరు డిసైడ్ అయిపోయి మీరు ఫర్దర్ గా మీరు ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతే వెళ్ళండి. ఫస్ట్ ఒకటి రెండు తీసుకొని దాని ఇన్ఫర్మేషన్ తీసుకొని సింపుల్ గా మీరు మార్కెట్ లోకి వెళ్తే సింపుల్ గా మీకు ఇక్కడ సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఈరోజు టాపిక్. మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే విషయాలు నేను చెప్పానో ఇది పూర్తిగా నా పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఏదైతే 4-5 డేస్ నుంచి ఏదైతే ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతున్నాయో, ఏవైతే మన మీటింగ్స్ కానివ్వండి, ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓకే ఇన్ఫర్మేషన్ ఇదైతే నేను గ్యాదర్ చేసి ఇది నా పర్సనల్ గా నేను ఇచ్చింది. దీనిలో కంపెనీ ఏదన్నా చేంజెస్ చేసుకోవాలంటే ఫైనల్ అథారిటీ ఈజ్ ద కంపెనీ. ఒకటి రెండు ఏమైనా చేంజెస్ అయినా కూడా ఫైనల్ అథారిటీ కంపెనీ కాబట్టి కంపెనీ ఏమైనా చేంజెస్ చేసినా కూడా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది ఎందుకు అంటే అడ్వాన్స్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అండ్ ఇంకొకటి ప్యాకేజెస్ గురించి అండ్ పీడిఎఫ్ అండ్ పీపీటీ ఏదైతే ఉందో బిజినెస్ ప్లాన్ ఇవన్నీ వచ్చేసి మనకు ఈ రోజు మండే కాబట్టి వర్కింగ్ డే కాబట్టి మేబీ ఈ రోజు రేపు 1-2 డేస్ లోపల మనకు వస్తాయి. ఈ లోపు మీకు ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మీరు ఏముంటుంది, మీరు అప్లైన్ తో టచ్ లో ఉండండి, కంపెనీతో టచ్ లో ఉండండి, అండ్ డౌన్లైన్ తో అందరితో అప్డేట్ చేస్తారు. ఏదైతే ఇక్కడ సీనియర్స్ చెప్తున్నారో అది మాత్రమే చెప్పండి. అతిగా చెప్పి మనం చేసుకుంటామంటే మాత్రం మన చేతులారా మనం బిజినెస్ పాడు చేసుకుంటాం. మీకు ఎంతైతే ఇన్ఫర్మేషన్ తెలుసు, తెలియని విషయం నేను డైరెక్ట్ గా చెప్పేస్తాను. సరే ఈ విషయంలో నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు తెలియదు, నేను ఏమన్నా కావాలంటే మీకు నేను ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను అప్డేట్ చేస్తాను. ఎప్పుడైతే ఈ వర్డ్ మీరు డౌన్లైన్ తో అప్లైన్ తో మీరు చెప్పగలుగుతారో, కస్టమర్ తో కరెక్ట్ గా కమ్యూనికేట్ చేస్తారో, సో ఇలాంటి కమ్యూనికేషన్ మనకు నిలబెడుతుంది మార్కెట్ లో. తెలియని విషయం తెలియదు అని మీరు ఎప్పుడైతే ఎదుటి మనిషికి చెప్తున్నారు, ఎస్ హీ ఈస్ అ జెన్యూన్ పర్సన్, ఆ బిలీవ్ అనేది రావాలి కంపల్సరీ లీడర్స్. ఓకే లీడర్స్, సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది లీడర్స్ ఈ రోజు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఇవ్వడం జరిగింది. సో దీనిలో ఏమన్నా ఇంకా సీనియర్ లీడర్స్ ఎవరైతే గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో దీనిలో ఏమన్నా కొద్దిగా మార్పులు చేర్పులు ఉన్నాయి, లేదు సార్ ఈ ఇన్ఫర్మేషన్ ఇది కాదు ఇది అంటే కూడా డెఫినెట్లీ షేర్ చేయండి సార్. ఎందుకంటే అంతా మన టీం మెంబర్స్ కాబట్టి ఆల్రెడీ ఆల్ ఐబీపీసే కాబట్టి ఏమైనా ఉంటే కూడా సీనియర్ లీడర్స్, గోల్డ్ క్లబ్ మెంబర్స్, లేదంటే థైలాండ్ వెళ్ళేసి వచ్చిన వాళ్ళు ఏమైనా ఉంటే కూడా, సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ లో ఏమైనా ఉంటే కూడా కరెక్ట్ చేసుకుందాం సార్. ఎందుకంటే అందరు డిస్ట్రిబ్యూటర్స్ కాబట్టి. సో ఐ యాక్సెప్ట్. అండ్ నాకు కూడా కొత్త ఏమైనా విషయం నేను మర్చిపోయి ఉంటే కూడా, సో అది కూడా వి విల్ యాక్సెప్ట్ థింగ్స్. ఓకే సార్, గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఏమైనా సజెషన్ ఇవ్వాలా, లేదంటే నేను చెప్పిన దానిలో ఏమైనా కొద్దిగా ఇన్కరెక్ట్స్ లేదంటే కరెక్ట్ చేసుకోవాల్సినవి లేదంటే ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యూ కెన్ షేర్ ద థింగ్స్ సార్. సో ఇవి లీడర్స్, సో ఈ రోజు ఇన్ఫర్మేషన్. సో 7:30 కావస్తుంది. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా, నాకున్న ఇన్ఫర్మేషన్ అప్డేషన్ ప్రకారంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఏమంటారు? ఎస్ సార్, రాజశేఖర్ సార్. రాజశేఖర్ సార్, యువర్ కో హోస్ట్. ఒక్క నిమిషం. ఎస్ సార్. థ్యాంక్ యూ బషీర్ సార్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ఇప్పుడు దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ ని మీరు ఏదైతే చక్కగా ఒక షేప్ తీసుకొచ్చారు, రియల్లీ వండర్ఫుల్ గా ఇవాళ థింగ్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దట్స్ ఆల్ వెరీ గుడ్ సార్. అయితే మనం ఫర్దర్ గా కొన్ని క్లారిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనకున్న స్ట్రక్చర్ ని బట్టి బైక్ మనం 20 pairs చేసినప్పుడు ఫ్రీగా వస్తుంది అనేది హ్యాపీ సార్. అలాగే ఈఎంఐతో బైక్ తీసేసుకున్నారు స్టార్టింగే, అప్పుడు ఏం చేస్తారు అనేది కూడా ఒకటి కనుక్కుందాం సార్ అందరం. అది కూడా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అన్న విషయంగా కూడా ఒక్కసారి రిపీట్ చేయండి, మిస్ అయింది, ఏదో వర్డ్ చెప్పారు. నైస్ సార్. బైక్ మనం 16,000 అడ్వాన్స్ వెళ్ళాక ఈఎంఐతో బైక్ తీసేసుకున్నారు. ఆ తర్వాత 20 pairs చేశారు. ఓకే, ఆ కేసు ఎట్లా క్లియర్ చేస్తారు? గ్రేట్ సార్. అందుకే సీనియర్స్ ఆల్వేస్ సీనియర్స్. ఇది తప్పకుండా మనం తీసుకోవాలి సార్. సో ఇలాంటివన్నీ
పీడిఎఫ్ వచ్చినప్పుడు దానిలో ఏమన్నా మెన్షన్ చేస్తారా ఎట్లా ఏంటి అన్నది అదే ఇది ఒక అలాగే వాల్యుబుల్ పాయింట్ సార్, వాల్యుబుల్ పాయింట్. అట్లనే మీన్ వైల్ మధ్యలో ఒక 5 pairs 10 pairs అయ్యాక తీసేసుకున్నారు, మిగతా 10 pairs అయినప్పుడు ఏంటి అనేటటువంటి విషయం. ఎస్ ద సార్, వాల్యుబుల్. సేమ్ లైక్ టూర్ ఉంది, టూర్ ఎలిజిబుల్ ఉంది, వెళ్ళిపోయి వచ్చేసారు, తర్వాత 20 pairs అయ్యారు, మళ్ళీ టికెట్స్ వస్తారు అన్నప్పుడు ఆ టికెట్స్ దాని గురించి ఏం చేస్తారు అనేది కూడా ఒక పాయింట్ ఆ కనుక్కుందాం. విషయంలో సార్ క్లారిటీ ఏంటంటే మళ్ళీ మనం ప్యాకేజ్ తీసుకొని కావాలంటే ఇది తీసుకోవచ్చు. లేదు అనుకుంటే టికెట్ మనం వద్దు అనుకుంటే మాత్రం 25,000 వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు సార్ క్యాష్. అంటే ఓన్లీ టికెట్స్ సార్, అది ఓన్లీ ప్యాక్ టికెట్స్, ఓన్లీ టికెట్స్ సార్. ప్యాక్ కాదు, మనం ఆల్రెడీ ఈ ప్యాక్ తీసుకుంటున్నాం కదా, ఈ ప్యాక్ ని రిడీమ్ చేయాల్సి వస్తుంది మనం. ఓకే ఓకే, అంటే ఈ ప్యాక్ అండ్ టికెట్స్ కలిపి 25,000 ఇస్తారు అన్నట్టుగా ఒక ఆలోచన ఉంది, క్లారిటీ తీసుకుందాం. ఓకే, నేను అనుకోవడం ఏంటంటే సార్, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్యాక్ కంబోలో మనకు గోవా కానీ థాయిలాండ్ ప్యాకేజ్ వస్తుంది కదా, ఈ అవునండి, ప్యాకేజ్ లోనే ఏదైతే ఉందో దాన్ని రిడీమ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిడీమ్ అది చేసుకొని టికెట్స్ చేయకుండా మాత్రమే కాదు సార్. కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అవునండి, మనం గనక ప్యాక్ రిడీమ్ చేసుకోకపోతే వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో ఓకే అనుకుంటే 25,000 అనేది ఓకే, అంటే అలా ఉందా? టికెట్ ప్యాక్ తో కలిపి అనమాట. సో అలా మ్మ్. కాకుండా టూర్ వెళ్ళొచ్చేసారు ఈయన, తర్వాత ఇది ఎలిజిబుల్ అయ్యారు, అప్పుడు ఏంటి అనేది కూడా ఒకటి క్లియర్ గా ఎస్ సార్, ఎస్ సార్, చాలా చాలా అది కూడా చాలా కనుక్కుందాం. టెక్నికల్ వర్డ్స్, చాలా డీప్లీ ఆలోచించాల్సిన ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఒకటి మీటింగ్ మనం డెఫినెట్లీ క్లియర్ చేస్తాం. Yes, sir. చాలా Thank వాల్యుబుల్ you, సార్. thank you, నెక్స్ట్ thank you. గోల్డ్ క్లబ్ మీటింగ్ మనం కొద్దిగా అడుగుదాం సార్, Sure, కొద్దిగా discuss రాసుకుందాం. చేద్దాం. డెఫినెట్లీ Done, నేను sir. కూడా రాసుకున్నాను. థ్యాంక్ యూ Really, సార్, రాజశేఖర్ సార్. warm morning, sir. Pleasant morning. ఎస్ Nice presentation. We're very happy, Bashir, sir. Thank you. ఎస్ సార్, గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, రాజశేఖర్ సార్. సీనియారిటీ ఆల్వేస్ మ్యాటర్స్, లీడర్స్. సీనియారిటీ ఆల్వేస్ మ్యాటర్స్. ఎస్ సార్, డైమండ్ స్వామి గారు. గురుగారు నమస్తే సార్. నమస్తే సార్. మనీ మార్నింగ్ సార్. ఎస్ మన సార్. సిస్టమ్ లో హ్యాపీ అంటే మనీ మార్నింగ్, ఇందులో హ్యాపీగా ఉండి ఎంజాయ్ చేస్తే మనీ వస్తుందని చాలా ఎక్సలెంట్ గా ఈ రోజు సెషన్ లో చాలా క్లియర్ గా చెప్పారు సార్. మేము ఈ పాయింట్ పట్టుకొని మంచి స్టేజ్కి వెళ్ళి మేము సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్, ఈ రోజు సెషన్ అయితే చాలా ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, స్వామి గారు. ఎస్ సార్, వెంకటరెడ్డి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు నేను డిఎంసీ అయ్యాను సార్. ఎస్ సార్. నేను ఒక టూర్ ప్యాకేజీలు పర్సనల్స్ తీసుకెళ్లాలంటే నేను ఎలా చేయాలి? ఎలాగైతే మీరు డిఎంసి ఈ కాయిన్ ద్వారా కొన్నారు కదా సార్, అవును సార్. అదే విధంగా ప్యాకేజ్ $149 పెట్టి మనం ప్యాకేజ్ మన దేనిలో పర్చేజ్ చేసుకోవచ్చు. ఆ ఓకే, ప్యాకేజ్ రిడీమ్ చేసి వాళ్ళకి పంపించవచ్చు. మరి దాంట్లో మనకి డిఎంసీలు ఎన్ని వస్తున్నాయి సార్ ఇప్పుడు? డిఎంసీలు గోవా అంటే 2 వస్తాయి సార్. ఓకే అదే థాయిలాండ్ ప్యాకేజ్ మనం తీసుకుంటే 5 డిఎంసీ వస్తుంది మనకు. ఓకే, అంటే వాళ్ళకి ఎక్స్ట్రా $10 పెట్టి చేయాల్సిన పని లేదు. ఆ, మనం ప్యాకేజ్ మన దానిలో మీద కొనుక్కుంటే మనకు వస్తుంది. మన దాంట్లో చేస్తే మనకు వస్తుంది. ఎస్, కానీ వాళ్ళకు దీని గురించి ఫెసిలిటీ చెప్పేసి సార్, ఇంకొక జస్ట్ ఒక $900 పెట్టుకుంటే ఫ్యూచర్ లో మీకు ఒక ఐడి ఉండిపోతుంది. దాన్ని అక్కడ మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటే ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయని ఎప్పుడైతే మనం చెప్పినప్పుడు కూర్చోబెట్టి చెప్పినప్పుడు వాళ్ళు దే విల్ గో ఫర్ ఇట్. కొంతకేం సరే దాని గురించి పూర్తి అసలు అవగాహన లేదు. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇది చెప్తే మనకి ఏదో ఉందని మాకు వదిలేనికి వస్తూనే ఉంటుంది. బట్ అంటే మార్కెట్ లో అదే ధోరణి ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే సార్. మనం డైరెక్ట్ అయితే మనకు టూర్ ప్యాక్ అయితే ఇవ్వచ్చు మనం డిఎంసీ. ఓకే ఓకే సార్. సార్ ఇంకొకటి సార్, ఈ బైక్ సార్ ఇంకొకటి మనకు బైక్ ప్యాక్ తీసుకున్నాం సార్. దాంట్లో మనకి టూర్ కూడా మనకి వస్తుంది కదా? టూర్ ప్యాకేజ్ ఉంది సార్, గోవా థాయిలాండ్ 2 ఉన్నాయి. ఓకే, మన కంప్లీట్ మనం 20 ప్యాక్స్ కంప్లీట్ చేసేస్తే బైక్ వస్తుంది అండ్ థాయిలాండ్ ట్రిప్ టూర్ కూడా వస్తుంది. టూర్ మన ప్యాకేజ్ లో నుంచి టూర్, దాని తర్వాత 2 టికెట్స్ అప్ అండ్ డౌన్. మనకు ఏంటంటే అప్ అండ్ డౌన్ మన టికెట్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. టికెట్ కూడా వస్తుంది. టికెట్ వద్దు, నేను టూర్ ప్యాకేజ్ ఇప్పుడే తర్వాత చూసుకుంటానంటే కావాలనుకుంటే 25,000 ఇస్తానన్నట్టు సార్ చెప్పడం జరిగింది. ఓకే, అంటే మన ప్యాకేజ్ తోనే రెడీమ్ చేసుకుంటే మన ప్యాకేజ్ రెడీమ్ చేసుకో. రైట్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, గ్రేట్ సార్. ఎస్ సార్, గిరీష్ బాబు గారు. సార్ గిరీష్ బాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన రాజశేఖర్ సార్ వేసిన క్వశ్చన్ కి సార్ ఒక కస్టమర్ ఈఎంఐ తో బైక్ తీసుకున్నాడు సార్.
ఏ లెవెల్ దగ్గర ఆయన బైక్ ఈఎంఐ అయితే తీసుకున్నారో 20 pairs పూర్తి చేస్తే అతని ఈఎంఐ ఎంత తీసుకున్నారో టోటల్ అమౌంట్ రిఫండ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. గ్రేట్. ఎగ్జాంపుల్ 1 pair మ్యాచ్ చేశాడు, అతను 5% డిస్కౌంట్ వచ్చేసింది అంటే 4,000 తగ్గింది. 4 + 16 20,000 పోయింది. ఓకేనా, రిమైనింగ్ 60,000 ఈఎంఐ తీసుకున్నారు. లేదా 5th pair కి వచ్చాడు, 5 pairs వచ్చాడు, 5 pairs అంటే 25% డిస్కౌంట్. ఓకేనా, ఆ 25% డిస్కౌంట్ పోగా మిగతా ఈఎంఐ తీసుకున్నారు. సో ఎంతైతే ఈఎంఐ తీసుకున్నారో అంత ఈఎంఐ 100% రిఫండ్ చేస్తారు. గ్రేట్ ఎక్కడ గ్రేట్. మ్యాచ్ అయితే అక్కడ. సార్ ఇది కంపెనీ తర్వాత ఫండ్ చేస్తుందా లేదంటే బ్యాంక్ కంపెనీ 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 చేస్తుంది? తర్వాత ఇంకొకటి 15,999 తో జాయిన్ అయ్యారు, 20 pairs మ్యాచ్ అయినాయి, బైక్ తీసుకున్నారు, టూర్కి ఎలిజిబుల్ అయ్యారు. అతని టూర్కి రాకపోతే 25,000 మాత్రం రిఫండ్ చేస్తారు. ఆ బుకింగ్ అమౌంట్ 15,999 రిఫండ్ చేయరు. ఎస్ సార్. ఓకేనా, ఓన్లీ 25,000 మాత్రమే ఇస్తారు. వద్దు ఎస్ అనుకుంటే, టూర్కి రాను అనుకుంటే ఎస్ ఎస్ అతనికి అంటే 16 ప్లస్ ఇంకొక 11,000 మాత్రం బెనిఫిట్ అతనికి, అంతే. ఎస్ సార్. ఎస్ ఓకేనా, ఎందుకంటే ఎస్ సార్. గుడ్ అందరూ మార్నింగ్ ఒకటి. సార్. జోగేష్ ఎస్ సార్, ఎస్, గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. రాజశేఖర్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సార్ 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 యా, ఇప్పుడు ఇతను టూర్ ప్యాక్ అవైల్ చేసేసుకున్నాడు 20 pairs అవ్వకముందు. 20 pairs అవగంటే ఒక పర్సన్ పోయి వచ్చాడా? ఒక పర్సన్ పోయిచ్చేసాడు తను ఫ్రెండ్స్ ఓకే తో కలిసి. ఓకే. ఇప్పుడు ఇక్కడ 20 చేసుకున్నప్పుడు అక్కడ ఒక్క పర్సన్ పోయినప్పుడు మనం ఫ్లైట్ టికెట్స్ ఇవ్వం కదా, తన ఖర్చులతో తను పోయి వచ్చాడు. కాదు సార్, మామూలుగా మనకి ఎలిజిబిలిటీ 20 pairs ఎస్, చేసినప్పుడు అతనికి టూర్ ప్యాక్ విత్ ఫ్లైట్ ఛార్జెస్ కదా సార్. అవును. ఇతను ఇప్పుడు టూర్ బుక్ చేసేసుకున్నాడు, టూర్ వెళ్ళి వచ్చేసాడు తన ఫ్లైట్ ఛార్జెస్ తో. ఓకే, బిఫోర్ 20 pairs. అవును. ఎస్ సార్. ఇప్పుడు హీ ఎలిజిబుల్ ఫర్ ద 20 pairs, ఎందుకంటే మనకి ఇక్కడ టైం లిమిట్ లేదు కదా ఎన్నాళ్ళలో చేయాలనేది. ఉమ్, ఉమ్, ఉమ్. సో తాయితీగా అతను దాంట్లో లక్కీగా టైం తగిలారు, అతను 20 pairs కంప్లీట్ చేశాడు. ఓకే, అయినా అప్పుడు సరే అతను 25,000 ఇంటర్ చేస్తాం. అతను 25,000 ప్యాకేజ్ కొనుక్కొని ప్యాకేజ్ వాడుకున్నాడు అక్కడ. 15,990 లో ప్యాకేజ్ 15,999 వాడేసుకున్నాడు. ప్యాకేజ్ ఎమ్మటే వేసుకున్నాడు, బైక్ బుక్ చేసుకుంటూ వెంటనే వెళ్ళొచ్చాడు. ఎస్ సార్. అది అతను పెట్టిన ప్యాకేజ్ ఖర్చు. అది అతని అవునండి. ప్యాకేజ్ రిడీమ్ చేసేసుకున్నాడు. ఇప్పుడు 20 pairs పూర్తి చేశాడు ఎస్ సార్. కాబట్టి మళ్ళీ హీఈస్ ఎలిజిబుల్ ఫర్ 25. అంతే, అతని ప్యాక్ టూరిజం 100% టూరిజం కి ఎలిజిబుల్. అతను టూర్ వెళ్ళి 100% వచ్చేసినా ఎలిజిబుల్. కూడా వెళ్ళొచ్చినా కూడా ఎలిజిబుల్. ఓకే. ఒకవేళ మళ్ళీ టూర్ వెళ్తానన్నా కూడా పంపిస్తారా సార్? ఒకసారి లేదు వెళ్ళి లేదు లేదు వచ్చేసాడు లేదు 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 25,000 ఇస్తాం. 25,000 ఇచ్చేస్తాం. ఓకే సార్. సార్ అలాగే ఇప్పుడు ఈఎంఐ కాకుండా అతను క్యాష్ పెట్టుకొని వేసుకున్నా అతనికి ఆ మిగతా అమౌంట్ క్యాష్ ఇచ్చేస్తాం. అతను క్యాష్ పెట్టి కొనుక్కున్నా ఎప్పుడో చేశాడు, 6 నెలలకు 7 నెలలకు పూర్తి చేశాడు, అప్పుడు తనకు అమౌంట్ రిఫండ్ అయిపోతుంది. అమౌంట్ కంప్లీట్ రిఫండ్ అవుతుంది. లేదు ఇంకొక ఫుల్లీ పెయిడ్ బైక్ కావాలని బైక్ ఇస్తారు, ఆయన చాయిస్. మళ్ళీ బైక్ అంటే మరి అడ్వాన్స్ తోటి అది ఒక బైక్ తీసేసుకున్నాడు కదా సార్, మళ్ళీ బైక్ ఆయన డబ్బులు కట్ మిగతా చేసుకున్నాడు బ్యాలెన్స్ కదా, అమౌంట్ తీసేసుకున్నాడు. బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తారు. ఇప్పుడు మిగతా ఎలిజిబుల్ బ్యాలెన్స్ అయ్యాడు. అమౌంట్ ఎలిజిబుల్ అయ్యాడు, ఇంకో బైక్ ఫ్రీ వచ్చింది, కావాలంటే బైక్ తీసుకుంటాడు లేదా అమౌంట్ తీసుకుంటాడు. అదే అంటే బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది సార్. 16,000 ఇచ్చేసాం కదా బ్యాలెన్స్ ముందు. అమౌంటే, బ్యాలెన్స్ అమౌంటే, Yes, yes, sir. అదే బ్యాలెన్స్ ఇంకొక బైక్ అమౌంటే. అంటే మళ్ళీ 16,000 కడితేనే మళ్ళీ బైక్ ఇవ్వగలుగుతాం. అంతే అంతే అంతే. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. గోకుల్ సార్, ఒక యా. చిన్న క్లారిటీ ఆ. సార్. ఇప్పుడు ఎంఆర్పి వచ్చేసి మనకు 80,000 రూపీస్ ఉంది బైక్ ది. ఎస్ ఎస్. సో ఇప్పుడు 16,000 కట్టినప్పుడు సపోజ్ Hmm. క్యాష్ కట్టాలనుకుంటే 80,000 మైనస్ 16,000 అంతే కదా సార్ అది? అంతే అంతే అంతే. అంతే అంతే. ఓకే. Yes. ఏ క్యాష్ లెవెల్ దగ్గరికి క్యాష్ వెళ్ళినా తీసుకోండి. కూడా 5 లెవెల్కి వెళ్ళినా 10th లెవెల్కి వెళ్తే 10th లెవెల్ అంటే 10 into 50% డిస్కౌంట్, ఎస్ 40,000. ఓకేనా? రైట్ Yes, సార్. sir. Yes, sir. Yes, థ్యాంక్ యూ సార్ yes, ఒక సార్. సార్ yes. సార్ ఒకసారి నా కోహోస్ట్ ఇవ్వండి సార్. నాకు వచ్చింది, హోస్ట్ వచ్చిందా? మీకు హోస్ట్ వచ్చింది. అవునా? ఎస్ సార్, ఆగమే సార్. ప్లీజ్ గో హెడ్. ఆగమే Yes, సార్, sir. మీరు కోహోస్ట్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ సెషన్ సార్. వండర్ఫుల్ గా కాయిన్ గురించి, మన యొక్క ఈ బైక్ గురించి, అన్నిటి గురించి చాలా వండర్ఫుల్ గా తెలియజేశారు సార్. ఆల్రెడీ గోగుల సార్ కూడా లైన్ లో ఉన్నారు కాబట్టి చిన్న క్వశ్చన్ సార్.
మనం ఎస్ 15,999 మనకు టూరిజం ప్యాకేజ్ ద్వారా తీసుకుంటే మన కంపెనీ మనకు ర్యాంక్ రూపంలో బ్రాంచ్ ఇస్తుంది సార్. ఇప్పుడు మనకు ఎస్ 15,999 తీసుకుంటే బ్రాంచ్ ఇస్తున్నారా అన్నది ఒక చిన్న డౌట్ సార్. బ్రాంచ్ ఇస్తారా లేదా జస్ట్ ఓన్లీ మామూలు ప్యాకేజ్ కింద ఉంటుందా అది? సార్ మీరు బ్రాంచ్ ఇస్తారు. సార్ ఓకే, బ్రాంచ్ ఇస్తారు కదా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. 12,600 5 PV ప్యాక్ లో వచ్చిన, 12,600 10 PV ప్యాకేజ్ లో వచ్చిన, 15,999 తో 15 PV ప్యాకేజ్ లో వచ్చిన బ్రాంజ్ అయిపోతారు. ఓకేనా? ఓకే, మన టీమ్ లో బ్రాంచ్ కౌంట్ అవుతుంది సార్ అది. ఎస్, బ్రాంజ్ కౌంట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అట్లాగే Yeah. 20 పేర్స్ మ్యాచింగ్ కాగానే మనకు బైక్ ఇస్తున్నారు కదా సార్. ఇప్పుడు తర్వాత ఆఫ్టర్ 21 పేర్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ సేమ్ రెగ్యులర్ గా మనకు ఓన్లీ బైండరీ వస్తుంది అంతే. ఇక ఓన్లీ బైనరీ వస్తుంది. ఒక్కసారి. కానీ ఇప్పుడు మన సార్ ఇప్పుడు ఇదైతే 4,000 ఏదైతే ఉందో అది మనకు తర్వాత రాదు ఇంకా. ఇంకా రాదు. ఓన్లీ 20 పైర్స్ వరకే ఇవి డిస్కౌంట్. 5%, 10, 15, 20 అనేది ఓన్లీ 20 పైర్స్ వరకే. సార్ ఇంకా ఆ తర్వాత చేసుకుంటే ఓన్లీ బైనరీ ప్లస్ డైరెక్ట్ రిఫరల్ ఉంటే డైరెక్ట్ రిఫరల్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది అతనికి. ఎస్ అంతే. థ్యాంక్ యూ సార్. సార్ ఇక Yes, sir. మూడో క్వశ్చన్ అండి. ఇప్పుడు 149 పెట్టేసి అతను టూరిజం ప్యాకేజ్ బుక్ చేసుకున్నాడు కాయిన్ ద్వారా. ఆహా. సో అతనికి 2 లేదంటే 3, అంటే థాయిలాండ్ అయితే 3, గోవా అయితే 2 డిఎంసీలు వచ్చినాయి. సో ఈ పర్సన్ కి కమిషన్ ఎట్లా వస్తుంది సార్? 5 థాయిలాండ్ అయితే 5 డిఎంసీలు, సార్ నేషనల్ అయితే 2 డిఎంసీలు. ఓకే సార్. ఇప్పుడు వీళ్ళకు మనం దీంట్లో మన బోర్డ్ మెట్రిక్ ద్వారా మనం తీసుకుంటే మనకు మ్యాచింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది సార్. కానీ ఇక్కడ కాయిన్ ద్వారా ఇతను బుక్ చేసుకుంటే ఇతనికి కమిషన్ ఏ రకంగా వస్తుంది సార్? కాయిన్ ద్వారా తీసుకుంటే లెఫ్ట్ 10 డిఎంసీలు, రైట్ 10 డిఎంసీలు అయితే $1 రిలీజ్ అవుతుంది. సార్ $1. ఆ తర్వాత 25 అయితే $3 రిలీజ్ అవుతుంది. 3 + 1 $4 పర్ డే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుదాస్ గారు. ఎస్ సార్. ఎస్ సార్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మరి ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు బోర్డ్ మై ట్రిప్ గురించి. సో మెనీ థ్యాంక్స్ సార్. వన్స్ అగైన్ ఆల్ ద బోర్డ్ మై ట్రిప్. తిరిగి గోగుల సార్ గారు కూడా లైన్ లో ఉన్నారు. సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, ఫీల్ టు మీట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద మోర్ ఇన్ఫర్మేషన్, క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద బోర్డ్ మై ట్రిప్ అండ్ ద ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్ అండ్ so many unemployment people. Sir, I have 3 questions, sir. Yes, sir. I am Daskadam, sir. Daskadam finished, sir. Okay. తర్వాత ఇప్పుడు నేను యాక్చువల్లీ సరే ఒక క్వశ్చన్, నేను 799 తో నేను జాయిన్ అయ్యాను సార్, ఉదాహరణకు ఎగ్జాంపుల్. అయితే ఇప్పుడు నాకు వచ్చే కమిషన్ తర్వాత ఏదైతే ఉందో అది 5% వస్తుంది కదా. ఇప్పుడు నేను 25% అంటే 12,000 ప్యాకేజ్ కానీ లేకపోతే ఇప్పుడు బైక్ 15,999 ప్యాకేజ్ లకు కానీ వెళ్ళినప్పుడు నన్ను మళ్ళీ ప్రమోట్ చేసి నాకు 25 దానికి తీసుకెళ్తారా? ఎస్ సార్. మీ ఐడి యాక్టివేట్ అయిన మరుక్షణమే యు ఆర్ దట్ స్కేల్ లో వెళ్ళిపోతారు మీరు. ఆల్రెడీ నేను 799 ఇంతకుముందు ఉన్నాను యాక్చువల్లీ. మరి నేను దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం లేదు, మీరు ఐడి అప్గ్రేడ్ చేసుకోండి దాన్ని అంతే. అంటే 15,000 ఛాన్స్ ఉందా సార్? ఎస్ సార్, డెఫినెట్లీ. మీరు ఏం లేదు, యాక్టివేషన్ అని ఉంది కదా, మీరు యూటిలిటీ వ్యాలెట్ లో ఒక 16,000 వేసేసుకొని ఓకే మీరేం చేయాలంటే జస్ట్ ఐడి యాక్టివేషన్ అని ఉంటుంది చూడండి. యాక్టివేషన్కి వెళ్ళి న్యూ ఐడి యాక్టివేషన్ అనండి. అన్న తర్వాత మీ యూజర్ ఐడి కొట్టేసి అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది కంబో ప్యాక్ అని సెలెక్ట్ చేయండి. కంబో ప్యాక్. ఎస్ సార్. ట్రాన్సాక్షన్ ప్యాస్ కొట్టేస్తే మీరు జస్ట్ సింపుల్ గా మీ ఐడి యాక్టివేట్ అయిపోతుంది. ఫ్రమ్ ద టైమ్ యూ యాక్టివేటెడ్ యువర్ ఐడి, యు ఆర్ ఇన్ అప్గ్రేడెడ్ స్కేల్. సార్ ఆల్రెడీ నేను బ్రౌన్స్ లో ఉన్నాను కదా సార్. ఇప్పుడు మరి 15,999 తీసుకుంటే సార్ ఆ బ్రౌన్స్ ఆల్రెడీ ఉన్నా అంటే ఇప్పుడు ఈ దస్కదం అయితే బ్రౌన్స్ ఇచ్చినట్టే బ్రౌన్స్ కదా సార్? ఎస్ సార్. అది మీకు ఓన్లీ ఎక్కడ రాయల్టీకి వర్తిస్తుంది, క్లబ్ బోనస్ రాయల్టీకి వర్తిస్తుంది. అది ఫైనాన్షియల్ బెనిఫిట్ రావాలంటే యూ హ్యావ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. ఓకే సార్. 15,999 నేను కూడా ఇప్పుడు నేను చేసుకున్నప్పుడు నాకు ఇంకా అదనంగా ఏమి ఇస్తారు సార్? ఏం లేదు సార్, మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఏవైతే ఉంటాయో స్పాన్సర్ బోనస్ చేసినప్పుడు మీకు ఫైనాన్షియల్ అది వస్తుంది. మ్యాచింగ్ బోనస్ లో మీకు 15, తర్వాత డైరెక్ట్ రెఫరల్ మ్యాచింగ్ బోనస్ లో 25% వస్తుంది మీకు. ఓకే సార్. ఓకే సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్.
సో ఇప్పుడు బిట్ కాయిన్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఐ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్ సార్. ద అవిజ్ ఐ డూ ఏం ద లేదు సార్, బిజినెస్. మనకు వీక్లీ 2 or 3 times మనకు ఈవెంట్ జరుగుతూనే ఉన్నాయి దాని గురించి, కాయిన్ గురించి. అది మీరు అటెండ్ అవుతే సరిపోతుంది. మీ గ్రూప్ లో ఎప్పుడైతే ఎప్పుడు సార్ అది? అది పర్టికులర్ డేట్ లేదు సార్, ఎందుకంటే నితేష్ సార్ గారు ఎప్పుడు తనకు అవైలబిలిటీ ఉందో, ఎప్పుడైతే తనకు టైం కన్వీనియంట్ ఉందో ఆ టైంలో తను కండక్ట్ చేస్తున్నారు. సో మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పి పెట్టండి, లింక్ వచ్చినప్పుడు మీకు ఫార్వర్డ్ చేయమని చెప్పండి. ఓకే సార్. వన్ మోర్ క్వశ్చన్ సార్. ద పేసాలు ఇంకా ఎక్కువగా ఇప్పుడు అందరికి టూర్ ఇంట్రెస్ట్ ఉండదు, అందరూ ఇవి వ్యాపారాలు చేయలేరు. బహుశా అందరికి ఫోన్ పే లాగో పేసాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సార్. అవును, ఆ పేసాల్ అనేది మరి స్కానర్ క్లియర్ అయిందా సార్? ఓకే అయిందా? మనకు అవుతుంది సార్. జస్ట్ అది అప్డేషన్ ఫైనల్ స్టేజ్ లో ఉంది, అది వచ్చేస్తుంది విత్ ఇన్ షార్ట్ వన్ మోర్ పీరియడ్ లో క్వశ్చన్ వస్తుంది. వన్ మోర్ క్వశ్చన్ సార్. డైలీ ఇది లక్కీ డ్రా ఏదైతే ఉందో దాన్ని మనము చేస్తున్నప్పుడు అది కొన్ని ఎక్కడికో ఏదో కొంచెం అర్థం కావట్లేదు యాక్చువల్ గా. వేరే ఆప్షన్స్ వస్తున్నాయి, అది కూడా కొంచెం క్లియరెన్స్ ఉంటే బాగుంటుంది. ఆల్రెడీ 2-3 వేసాను, తర్వాత నాకు వీలుగాక చేయలేదు 2-3 days. ఓకే దాన్ని మనం ఓకే దాంట్లోకి వెళ్ళి ఓకే చేస్తే మనం డైరెక్ట్ అది కనెక్ట్ అయ్యేటట్టుంటే బాగుంటుందేమో అనిపించింది సార్. ఓకే లేదు సార్, నాకు లక్కీ డ్రా వచ్చింది కాబట్టి నాకు ఆప్షన్ అది ఓపెన్ కావట్లేదు. నేను ఎవరైనా చెప్తానండి. సో లక్కీ ఇది డ్రా సార్. ఏం ప్రాబ్లం? లక్కీ డ్రా ఏం ప్రాబ్లం మీకు? అంటే యాక్చువల్లీ ప్రాబ్లం కాదు, కానీ ఇప్పుడు లక్కీ డ్రా ఓపెన్ చేయగానే మనం ఉమ్, దాన్ని కనెక్ట్ చేసేటప్పుడు కన్ఫర్మ్ చేసినప్పుడు ఉమ్. అది ఇంకా కొంచెం అర్థం కాకుండా అక్కడ. ఏం లేదు, మీరు లక్కీ డ్రాలోకి వెళ్ళి యాడ్ పార్టిసిపెంట్స్ కొట్టేసి ఎస్ అని అంటే ఆటోమేటిక్ గా మీకు 100 యూటిలిటీ కట్ అవుతుంది. యువర్ సరే సార్. కన్ఫర్మేషన్ టికెట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. అందులో ప్రాబ్లం ఏముంది? ఆహా, సరే ఇబ్బంది సార్. సరే ఏముంది? లక్కీ ఓకే డ్రా క్లిక్ చేసి యాడ్ పార్టిసిపెంట్ అనాలి. సార్. సార్ యాడ్ పార్టిసిపెంట్ అనగానే అక్కడ మీకు కన్ఫర్మ్ అని అంటుంది. కన్ఫర్మ్ కొట్టగానే మీకు టికెట్ నెంబర్ రైజ్ అవుతుంది. సార్ అట్లాగే ఇప్పుడు మళ్ళీ పేసాల్ మీరు మనం విన్ అయితే మీకు మీ పేరు చూపిస్తుంది విన్ అయితే. ఓకే సార్. ఒకళ్ళు వస్తే ఆ రోజు వస్తే మంచి సార్. అందరికి కంగ్రాచులేషన్, అందరికి థ్యాంక్ చెప్తాను. అయితే ఈ ఎస్, పేసాల్ కు మనీని సెండ్ చేయడానికి మనము డైరెక్ట్ అకౌంట్ నుంచి వాడాలా, లేకపోతే ఫోన్ పే నుంచి వాడాలా, ఎట్లా సార్? మీకు అక్కడ కొట్టగానే ఆటోమేటిక్ గా ఫోన్ పే కనెక్ట్ అవుతుంది. లేదా అక్కడ సార్ క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని సార్ ఫోన్ పే లోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్ ని మనము యాడ్ చేసి అట్లా పేమెంట్ చేస్తే ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది పేజాల్లో. ఓకే ఒకసారి చేశాను సార్. యాక్చువల్లీ నాది కొంచెం ప్రాబ్లం ఉండే. నేను ఫోన్ పే కూడా అది పేసాల్ నేను డిశ్చార్జ్ చేస్తే కూడా 149 కట్ అయింది, ఎక్స్ట్రా కట్ కాలేదు. ఎస్ ఎస్ దీన్ని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఎందుకంటే అందరికీ అవసరం కాబట్టి సార్. ఎస్ అండి. థ్యాంక్ యూ ఓకే వెరీ మచ్ సార్ వన్స్ అగైన్ బషీర్ సార్ అండ్ వెంకటకృష్ణ గోగుల వెంకటకృష్ణ సార్, అలాగే ఆల్ ద బోర్డ్ మెట్రిప్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్ ప్రభు గారు. ఎస్ సార్. మహేష్ సార్, ఎస్ సార్, గుడ్ మార్నింగ్. నేను గుడ్ భువనగిరి మార్నింగ్ నుంచి అండి. మాట్లాడుతున్నాను, ఎస్ దుమ్మాటి సార్, మహేష్. యా సార్, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, చిన్నవి. ఒకసారి క్లారిఫికేషన్ కావాలి. యాక్చువల్లీ ఏంటంటే సార్, మన ఓల్డ్ వాళ్ళు ట్రావెల్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు 12,600 తీసుకున్నారు కదా టూర్స్ కోసం అని. వాళ్ళు నిన్న మొన్న కొన్ని మన బైక్ ప్రమోషన్ చేస్తున్నప్పుడు మేము రిమైనింగ్ పేమెంట్ కట్టగలుగుతాం, మాకు ఏమైనా ఆప్షన్ ఉందా అని అడిగారు సార్. లేదు సార్, ఆప్షన్ లేదు సార్, అలాంటి ఆప్షన్ రాదు. ఇది మాత్రం క్లియర్. ఎందుకంటే ఆల్రెడీ ఎందుకంటే ఐడి యాక్టివేట్ కాదు, ఏదైతే మనకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ రావాల్సినవి కింద మీద ఏదైతే ఉందో మొత్తం ఆల్రెడీ అయిపోయాయి కాబట్టి ఆ ఐడిని ఎట్టి పరిస్థితులు అప్డేట్ చేయడానికి లేదు. మళ్ళీ కావాలంటే కొత్త ప్యాకేజ్ అదే ఐడి మీద కొత్త ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. అచ్చా, దీంట్లో ఎలాంటి ఎక్స్క్యూజెస్ మనకు రావంటున్నారు నో అయితే. సార్, నో సార్, అది క్లియర్. అయితే ఇక్కడ ఒక ఏంటంటే సార్, మనకి ఇప్పుడు వీళ్ళ కొంతమంది ప్యాకేజెస్ టూర్స్ కి వెళ్ళిన వాళ్ళు ఎక్స్పైర్ అయ్యే స్కోప్స్ ఉంది, వాళ్ళకి మనం ప్రోడక్ట్ ఆప్షన్ చేసాం కదా. అవును, వాళ్ళు ప్రోడక్ట్ గానీ టూర్ గానీ వెళ్ళడానికి లేదు, కనీసం ఒక ఓన్లీ బైక్ మాత్రమే ఆప్షన్ చేసుకోగలుగుతున్నాము, ఎంత అమౌంట్ అయినా పే చేయగలుగుతాం, దానికి అడిషనల్ గానీ అడిగారు అనమాట. లేదు ఏమైనా సార్, నాట్ ఫ్యూచర్ లో పాసిబుల్ ఏమైనా సార్, చూడండి నాట్ సార్ పాసిబుల్ మరి సార్. అది. నో వే, సో నో ఆప్షన్ సార్, నో ఆప్షన్. అండ్ ఇంకో వన్ మోర్ క్వశ్చన్ సార్. ఎస్ సార్. ఇది బైక్ ఈఎంఐ డీటెయిల్స్ అన్నారు కదా, ఇది ఎప్పటి వరకు మాకు అప్డేట్ చేస్తారు సార్, ఇది బైక్ ఈఎంఐ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడానికి? వస్తున్నాయి సార్, అది మనకు పీడిఎఫ్ పీపీటీ ఏదైతే ఉందో ఫర్దర్ గా మనకు పూర్తి అప్డేట్స్ వస్తాయి. మనకు 1-2 days లో మనకు రాబోతున్నాయి. ఇప్పుడు వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకొని పెట్టుకోండి. యాజ్ మచ్ as పాసిబుల్ మీరు జస్ట్ ప్రమోట్ చేస్తూ ఉండండి, ఎంత వస్తే అంత మనకు దీని లోపల వచ్చేస్తుంది. కానీ యాక్టివేషన్స్ మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ఫస్ట్ డేనే 26 people బుక్ చేశారు, ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. అవునవును. వన్ మోర్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఈ బైక్ల మీద మనకి డిస్టింక్ట్ ఫ్రాంచైజ్ వాళ్ళకి 3,000 కమిషన్ ఇస్తారు 1 bike కి, రైట్? అవును. ఇందులో ఏమైనా పిన్ కోడ్ వాళ్ళకి కూడా ఏమైనా కంపెనీ తరపు నుంచి ఏమైనా ఉన్నదా, అదేమైనా డిస్కషన్ ఉందా, లేదా ఓన్లీ డిస్టిక్ వాళ్ళకేనా?
ఇప్పటి వరకు అయితే డిస్ట్రిక్ట్ వాళ్ళకే ఉంది సార్ ప్రస్తుతం అయితే. కంపెనీ ఏమైనా మనకు ఫర్దర్ గా ఏమైనా కొద్దిగా ట్రాన్సాక్షన్ పెరిగిన తర్వాత ఏమైనా ఉంటే చూడొచ్చులేండి. ఓకే సార్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్, మనకి లాస్ట్ టైం థాయిలాండ్ లో వెళ్ళిన వాళ్ళు మన వారియర్ ప్రోగ్రామ్ లో మనకి వారియర్ కి 25,000 వర్తబుల్ ప్రోడక్ట్ అదొకటి, ప్లస్ అది కాదు అనుకుంటే ఒక వ్యాలెట్ కి 25,000 రూపాయలు ఇస్తాం, అది పర్చేస్ చేసుకోవచ్చు అండి అని చెప్పారంట సార్. అది ఎవరు చెప్పారు? అక్కడ డిస్కషన్ ఏదైనా తెలిసింది, అది నిజమేనా కాదా అనేది. డిస్కషన్ ఫైనల్ అయిన తర్వాత అంటే ఇప్పుడు మనకి అడిషనల్ ఇప్పుడు 2-3 months నుంచి పెండింగ్ లో ఉన్నాం కదా సార్ మనం, బేసిక్ గా మన కంపెనీ బిజీ షెడ్యూల్ లో. ఇప్పుడు అవంతా కంటిన్యూ చేసి ప్రొడక్ట్ పంపిస్తారా, లేదా ఇప్పుడు ఫ్రెష్ గానే పంపిస్తారా ఈ వారియర్స్? 2-3 months లో ఎవరైతే కండిషన్ క్రైటీరియా ఫుల్ఫిల్ చేసి ఉంటారో వాళ్ళందరికీ పెండింగ్ ఉన్నాయని కూడా. మనకి మినిమం ఇంత అమౌంట్, ఇంత బిజినెస్ ఇవ్వాలని ఉంది కదా. అవునవును సార్, అవునవును. ఎస్ మినిమం 10,000, 9,000, 10,000 కమిషన్ తీసుకోవాలి బోనస్ లో అయితే, లేదంటే 30 ప్రొడక్ట్ సేల్ చేసి ఉండాలి. ఆ క్రైటీరియా ఎవరైతే ఫుల్ఫిల్ చేశారో వాళ్ళందరికీ ఏదైతే రావాలో అది ఇచ్చేస్తారు. అందులో ఒక చిన్నది ఏంటంటే కొంతమందికి ఇంకా పిన్ కోడ్స్ అలాట్మెంట్ కాలేదు సార్ కొంతమందికి. మరి దానికి ఎట్లా అంటే, వీళ్ళు మనకి ఏప్రిల్లో అయిన వాళ్ళు ఉన్నారు. మనకి April 16th నుంచి మనకు మ్యాచింగ్ స్టార్ట్ అయింది ఇది వారియర్ బెనిఫిట్స్ లో. సో వాళ్ళకి మనం పిన్ కోడ్స్ అలాట్మెంట్ చేయలేము, వాళ్ళ పరిస్థితి ఎలా సార్ మరి? పిన్ కోడ్ అలాట్మెంట్ కావాలి, టీమ్ బోనస్ వచ్చి ఉండాలి, టీమ్ బోనస్ చేసి ఉండాలి. టీమ్ బోనస్ 10,000 రూపీస్. మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు 8th వరకు కూడా మన పిన్ ప్యాకేజెస్ కూడా కొన్ని ఆపినాయి ఉన్నాయి అనమాట. అంటే ఎట్లా అంటే 12,600 మనకు క్లోజ్ చేశారు కదా బైక్ అప్డేట్. 1 week కదా మనం క్లోజ్ చేసింది. సరే సార్, మరి ఒకసారి మాట్లాడదాం దీని గురించి. థ్యాంక్ యూ సార్ మహేష్ గారు, మంచి వాల్యుబుల్ క్వశ్చన్స్, చాలా డీప్లీ వర్క్ చేస్తున్నారు. జస్ట్ గో ఫర్ ఇట్. కృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. 2 కాన్సెప్ట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయండి. కాన్సెప్ట్ గురించి నోరు విప్పితే ధనలక్ష్మి డోర్ తెరిచేటట్లు ఉన్నాయండి. ఫెంటాస్టిక్. అలానే మరి దీనికి సంబంధించిందండి, ఇప్పుడు బైక్ ప్యాకేజ్ లో భాగంగా 20 వీళ్ళు కనుక అయిపోయింది అనుకోండి పూర్తిగా, దీనికి టైం బౌండ్ అనేది లేదన్నారు కదండి. అవును సార్, ప్రస్తుతం అయితే లేదు సార్, టైం బౌండ్ అనేది లేదు కదండి, ఎప్పటికైనా అయినా సరే ఎలిజిబిలిటీ ఉంటుంది అంటారు. ఎస్ సార్. అదే అండి. ఓకే సార్. అలానే వీటికి సంబంధించినటువంటి 799తో చేరే వాళ్ళు కూడా ఈ విషయంలో ప్రమోట్ అవ్వచ్చు అంటారా? 12,600 వచ్చే వరకు సార్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండండి. దగ్గరకు వచ్చినప్పుడు ఎస్ నేను అచీవ్ కాగలుగుతానంటే ఈ లోపు వాళ్ళు 15,999 తోని అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ అప్గ్రేడ్ చేసుకోవాలి సార్. అది ఫ్రీ బైక్ రావాలంటే మాత్రం కంపల్సరీ అప్గ్రేడ్ చేసుకుని ఉండాలి. అదేలేండి, అప్పటి వరకు ఇప్పుడు చేస్తారా? 799 వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది కదండి దాంట్లో. బషీర్ భాయ్, ఫ్రీ బైక్ కోసము అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. థాయిలాండ్ టూర్ విత్ ఫ్లైట్ టికెట్ కావాలంటే అప్డేట్ చేసుకోవాలి. ఓకే వాల్యుబుల్ పాయింట్ సార్. థ్యాంక్ యూ సార్. ఎనీ 12,600 పాత వాళ్ళైనా, 1499 పాత వాళ్ళైనా, 799 పాత వాళ్ళైనా సరే, లేదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా సరే, ఓకే 20 పేర్లు మ్యాచ్ అయితే వాళ్ళకి బైక్ ఇచ్చేస్తారు. వాళ్ళు 20 పేర్లు మ్యాచ్ కావడానికి ముందే కనుక 15,999 చేసుకుంటే థాయిలాండ్ టూర్ విత్ ఫ్లైట్ టికెట్ ఎలిజిబుల్ అవుతారు. గ్రేట్ అప్డేట్. థ్యాంక్ యూ అయితే లాస్ట్ మూమెంట్ లో అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది కదండి. లాస్ట్ మూమెంట్ లో థాయిలాండ్ ఫ్లైట్ టికెట్ అప్ అండ్ డౌన్ కావాలి అంటే అప్గ్రేడ్ చేసుకోవాలి. లేదు నాకు బైక్ ఒకటి చాలు అనుకుంటే అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫ్రీ బైక్ కోసం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టూర్ కావాలంటే చేసుకోవాలి. ఈవెన్ స్టూడెంట్స్ లేదంటే హౌస్ వైఫ్స్ లేదంటే ఎంప్లాయీస్ కూడా ఏమన్నా ఉంటే కూడా 799 ఐడి వేసుకొని కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటే బైక్ మాత్రం ఫ్రీ వస్తుంది లీటర్స్. సో గ్రేట్ అప్డేట్. సో ఇది ఒకటి. సో కాదు నాకు థాయిలాండ్ టూర్ వెళ్ళాలి విత్ ఫ్రీ టికెట్స్ అనుకుంటే మాత్రం కంపల్సరీ మన ఐడి యాక్టివేట్ ఉండాలి. దేనికంటే ప్యాకేజ్ వస్తుంది కదా, ఆ ప్యాకేజ్ మీదనే మనకు ఫ్లైట్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ బైక్ మాత్రం 2020 మ్యాచ్ అవుతే మాత్రం కంపల్సరీగా ఇచ్చేస్తారు. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్, గ్రేట్. ఎస్ నెక్స్ట్ మనకు పరిపూర్ణ మేడం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా.
సార్ మనకు యూటిలిటీలో ఉన్న అమౌంట్ క్రిప్టో ఐడి యాక్టివేషన్ అండ్ ఈ బైక్ యాక్టివేషన్ కి యూజ్ అవుతుందా? ఈ బైక్ కి మాత్రం మీకు ఉంటది, యాక్టివేషన్ అవుతుంది యూటిలిటీ వ్యాలెట్ లో ఉన్నది. క్రిప్టో గురించి కొద్దిగా మీరు మీ అప్లయన్స్ స్పాన్సర్ గోల్డ్ క్లబ్ మెంబర్ ని ఒకసారి కాంటాక్ట్ అయితే బెటర్. క్రిప్టో ఓకే సార్, కూడా థ్యాంక్ యూ. క్రిప్టో కూడా ఆ ఉన్న యూటిలిటీతో కాయిన్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. తీసుకోవచ్చు. గ్రేట్ గ్రేట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మీ గోల్డ్ క్లబ్ మెంబర్ ని మీరు కాంటాక్ట్ చేయండి మా ఫర్దర్ కమ్యూనికేషన్స్. సత్యారెడ్డి గారు. సార్ సార్ ఇప్పుడు మనకి ఈ బైక్ లో సార్ వాయిస్ ఈఎంఐ కొద్దిగా లో వస్తుంది. ఈఎంఐ ఫెసిలిటీస్ ఉందన్నారు కదా సార్. అవును సార్. అయితే ఇప్పుడు మనం ఈఎంఐ తీసుకునేటప్పుడు మనం 16,000 పే చేసిన తర్వాత అవి మైనస్ అయ్యి అక్కడ నుంచి ఈఎంఐ అప్లికేబుల్ అవుతుందా, లేకపోతే టోటల్ 80,000 కి ఈఎంఐ ఇచ్చి దాంట్లో నుంచే మనకి 16,000 కట్ అవుతాయా? రిమైనింగ్ బ్యాలెన్స్ కే అవుతుందండి. 16,000 తీసేసి మిగతా 64,000కి అవుతుంది. అచ్చా, మిగతా 64,000 మనం ఈఎంఐ పెట్టుకుంటాం. ఎస్ ఎస్. ఓకే ఓకే సార్. ఇంకోటి సార్, ఇప్పుడు 12,600 మన ట్రిప్ కి 5 PV ఇచ్చాం కదా. దేని గురించి? టూర్ ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నాం. అవును సార్. దీనికి గోవాకి గోవాకి ఇప్పుడు మనం 5 PV చేసాం. ఎస్. ఇంతకు ముందు గోవాకి 10 PV చేసినప్పుడు అది హైయెస్ట్ PV, ఇక మనకి అక్కడి నుంచి అప్గ్రేడేషన్ అవసరం లేదు. అవును. కానీ ఇప్పుడు 5 PVకి వచ్చాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఏమన్నా మనకి సిస్టమ్ ప్రకారం ఏమన్నా 25% కట్ అవుతుందా? లేదు సార్ మీకు కంప్లీట్ గా మీకు అది ప్యాకేజ్ మీరు బ్రౌన్స్ అయిపోతారు అక్కడ, అంతే. ఓన్లీ అంతే కదా? ఫైనాన్షియల్ బెనిఫిట్ మాత్రమే తక్కువ వస్తుంది, అంతే. ఓకే 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 సార్. మ్యాచింగ్ లోనే జస్ట్ మీకు టీమ్ బోనస్ మాత్రం వస్తుంది, మిగతా అన్ని సేమ్. 5 PV ప్యాక్ అయినా 10 PV ప్యాక్ అయినా 15 PV ప్యాక్ అయినా పర్ డే సీలింగ్ 75,000. అది ఓకేనా, ఓకే సార్. అందుకే కామన్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. జానకి నారాయణ గారు. జానకి నారాయణ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గోగుల గారు గుడ్ మార్నింగ్ సార్. బషీర్ అలీ గారి గారు గుడ్ మార్నింగ్. అండ్ ఆల్సో అందరికీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ వచ్చేసి 799 తో ఉన్న వాళ్ళు బైక్ ప్యాకేజీలు వేస్తే వీళ్ళు బైక్ ఎలిజిబుల్ అవుతున్నారా సార్? ఎస్ 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 ఓకే. సార్, బైక్ అవుతారు. ప్యాకేజీ అంటే తను బైక్ ప్యాకేజ్ తీసుకోకపోయినప్పటికీ కూడా బైక్ ఎలిజిబుల్ ప్యాకేజ్ అవుతారు. 2020 ఎస్ ఇస్తే అవుతున్నారు. అవుతారు. ఓకే 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 సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, అంటే నా ఒపీనియన్ మాత్రమే ఇది, అంటే కంపెనీకి నేనేమో సజెషన్ చేయడం కాదు, లేకపోతే కంపెనీకి అంటే అన్ని రకాలుగా ఆలోచించే చేస్తుంది మేబీ. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ క్రిప్టో కరెన్సీ అనేది క్రిప్టో మనం ఎవరైతే తీసుకుంటున్నామో, అంటే నా ఒపీనియన్ అంటే సీనియర్స్ గానే ఉంటూ జూనియర్స్ గానే ఉంటారేమో మేబీ, నాకు తెలిసి. మరి దీన్ని ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ లో ఉంటే ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళు కంపెనీకి ముందుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సార్. అంటే ఈ జీనాలజీ రోజు పరంగా ఎవరైతే అడుగుతున్నారా మీరు? సార్ ఈ రోజు ఎవరైతే తీసుకున్నారో క్రిప్టో, ఐ మీన్ జస్ట్ ఇప్పుడు నేను తీసుకున్నాను సార్, క్రిప్టో నేను తీసుకున్నాను. తర్వాత నా సీనియర్ గానీ జూనియర్ గానీ ఎవరైనా తీసుకోవచ్చు, లేట్ గా తీసుకోవచ్చు. అంటే నా సీనియర్ అనే వాళ్ళు లేట్ గా తీసుకున్నప్పటికీ కూడా నేను తీసుకునే క్రిప్టో అంటే నాకున్నటువంటిది వాళ్ళకు యాడ్ అవుతుంది కదా. అంటే ఎప్పుడో మెల్లగా తీసుకుంటాను, నా డౌన్ లైన్ లో మొత్తం తీసుకున్న తర్వాత క్రిప్టో తీసుకున్న తర్వాత నేను తీసుకున్నాను అనుకోండి, అప్పుడు వాళ్ళకు ఇవన్నీ యాడ్ అవుతుంది కదా సార్. అంటే మెల్లగా అంటే తను చేయకపోయినప్పుడు కూడా వర్క్ చేయకపోయినా కూడా అవుతుంది. కాబట్టి వర్క్ చెయ్యాలి అని చెప్పంటే ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకు, అంటే క్రిప్టో ఈజ్ సెపరేట్ గా సార్. ఇప్పుడు మనకు బిఎంఐటీ అంతా మిగతా టూర్ ప్యాకేజ్ కానీ మిగతా 799 కానీ 1499 కానీ ఇవన్నీ సెపరేట్ గా సార్. ఇప్పుడు ఈ బైక్ సెపరేట్, క్రిప్టో అనేది సెపరేట్ గా సార్. అంటే రకరకాలుగా బిజినెస్ వస్తుంది కదా సార్ ఇక్కడ. అలాంటప్పుడు ఈ బైక్ కానీ క్రిప్టో కానీ దీన్ని మళ్ళీ కొత్తగా ఐడి క్రియేట్ చేయడానికి బాగుంటుంది అనేది నా ఒపీనియన్ సార్. లేదు, యాక్చువల్ గా మన జీనాలజీ మొత్తం తీసుకెళ్లి యాక్సెస్ గా అక్కడ కాపీ చేయడం జరిగింది సార్. ఓకేనా. సీనియర్స్ సార్ కూడా ఇంక్లూడింగ్ నాతో సహా సార్ మీరు వర్క్ చేస్తే సార్ నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ సార్ సీనియర్ ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళు ఫస్ట్ 4 డైరెక్ట్ యాక్టివేట్ చేసుకోవాలి. సార్ 4 డైరెక్ట్ సార్ యాక్టివేట్ చేసుకున్నాక ఇతను కూడా లెఫ్ట్ రైట్ రెండు మ్యాచింగ్ చేసుకోవాలి. అవును సార్.
కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇందులో అందరికీ సార్ రకరకాల పరిచయాలు పాత వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు సార్ కొత్తగా ఐడి వెయ్యాలి అంటే మళ్ళీ కొత్త సార్ వ్యాపారం చేసినట్టు అయ్యి కంపెనీకి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అంటే నా ఎగ్జాంపుల్ ఒపీనియన్ సార్. ఎగ్జాంపుల్ మీరు నేనే ఉన్నామండి, మీరు నేనే ఉన్నాం. సార్ ఓకేనా? సార్ మన జిల్లాలో అందరికంటే ఫస్ట్ పరిచయం మీరు, ఎస్ సార్. అవునా? కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను, నాకు జానకి నారాయణ గారు పాత మిత్రుడు కాబట్టి నేను ఫస్ట్ మీ ఐడియా ఇస్తాను. ఎస్ మరి ఇక్కడ సంవత్సరం నుంచి బషీర్ భాయ్ అందరూ నాతో కలిసి వర్క్ చేస్తున్నారు. అవును సార్. మరి ఇప్పుడు వాళ్ళందరినీ కింద వేసేస్తే నొచ్చుకుంటారు కదా. సార్ ఈ ప్రాజెక్ట్ ఉన్నాం కాబట్టి ఈ సార్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలనే ఉద్దేశంతో సార్ కంపెనీ యాజ్ సార్ టీజ్ జినాలజీ అక్కడికి పంపించింది. ఇక ఎవరి సార్ ఇంట్రెస్ట్ వాళ్ళది. సార్ అంటే దాని ఐ మీన్ గురించే అంటే మళ్ళీ సార్ ఆ, నేను దాని అనేది గురించి ఏంటంటే ఇక్కడ అవునవును. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్ ఇప్పుడు జస్ట్ నా ఉమ్, డౌన్ లైన్ వచ్చేసి ఒక 200 మంది ఉన్నారు సార్. అవును. అయితే వాళ్ళు ఏమంటారని చెప్పారంటే సార్ మీరు చేసినా చేయకపోయినా అంటే మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మేము చేస్తే మీరు తీసుకుంటున్నారు కదా, మరి మీరు ఉమ్, తీసుకోకుండా ఇన్ని రోజులు మీరు అంటే ఐ మీన్ ఏంటంటే మీరు బైక్ తీసుకోలేదు, ఉమ్, మేమందరం తీసుకున్న తర్వాత మీరు తీసుకుంటే మీకు ఉమ్. ఆల్రెడీ మేము తీసుకునే అన్ని కూడా మీకు డిఎంసీలు అవుతుంది కదా. అది ఆ రోజు నుంచే కౌంట్ అవుతుంది, అంత ముందు రాదు. ఎగ్జాంపుల్ ఎస్ మీరు ఎస్ 6 నెలల తర్వాత వచ్చారు, ఆ రోజు ఐడి నుంచే కౌంట్. యాక్టివేషన్ డేట్. ఎస్ 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 ఓకే అంత ఓకే ముందు మనోడు ఇట్స్ మన వెరీ గుడ్ కింద ఉన్న వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ ఎగ్జాంపుల్ సార్. ఉదాహరణకి బషీర్ బాయ్ గారు డిఎంసీ అయిపోయారు, లెఫ్ట్ 10 ఓకే రైట్ 10 అయిపోయినాయి, ఆయనకి డాలర్ స్టార్ట్ అయింది. సార్ 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 నేను ఇంకా అక్కడ లెఫ్ట్ 10 రైట్ 10 నేను ఇవ్వలేకపోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ నా స్పాన్సర్ 4 మెంబర్స్ నేను డిఎంసీ చేసు, నా స్పాన్సర్ 4 ఐడీస్ నేను యాక్టివేట్ చేయలేకపోయా. సార్ సార్ కాబట్టి నాకు అక్కడ డాలర్ పెండింగ్ లోనే ఉంటది. ఓకే 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 కాబట్టి ఓకే మనకంటే ముందు వాళ్ళే ఎర్న్ చేస్తారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఎవరు ముందు చేసుకుంటే వాళ్ళు ముందు ఉంటారు. ఎవరు ముందు చేసుకుంటే వాళ్ళు. ఓకే 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 ఇట్స్ ఓకే ఇట్స్ గుడ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. అది ఓకే ఓకే. అలాంటప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయడానికి ట్రై చేస్తారు. అవును సార్, అవును సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్ ఇంకొకటి ఇక్కడ గోవా ప్యాకేజ్ వచ్చేసి 5 PVగా అంటే ఓన్లీ ఇన్కమ్ కోసమే చేస్తారా లేకపోతే మనకు రేపటికి బ్రాంజ్ కానీ ఎవ్రీ వన్ ఈ 5 PVs ఉంటుందా? అన్ని సేమ్ సార్, అన్ని సేమ్. ఓన్లీ మనకు వచ్చే టీమ్ బోనస్ మాత్రం తగ్గుతుంది, మిగతా అన్ని యాజ్ 25% డైరెక్ట్ రిఫరల్, సీలింగ్ సార్ 75,000, సార్ అన్ని సేమ్ సార్. మనకు వచ్చే కమిషన్ మాత్రమే తగ్గింది, లీడర్కి వచ్చే కమిషన్ మాత్రమే తగ్గింది. 500 వచ్చింది, 1000 రూపాయలు వస్తుంది, 500 వస్తుంది. ఓకే 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 ఓకే. ఓకే థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. కుమార్ గారు. కుమార్ 807428 సార్ హలో కొద్దిగా అలర్ట్ ఉండండి. ఎస్ సార్. సార్, అది అప్గ్రేడ్ చేసినప్పుడు మన ఓల్డ్ ప్యాకేజ్ అమౌంట్ లెస్ చేసి వేయాలా లేదంటే ఎలాగండి అది? మొత్తం కొత్తగా వేయాల్సిందే సార్ దీనిలో. అంటే మనం 799 కానీ 1499 కానీ ప్యాకేజ్ ఆల్రెడీ ఉండదు కదా, అది అంటే ఎగ్జిస్టింగ్ అన్నప్పుడు ఆ అమౌంట్ లెస్ చేయాలా లేదంటే అమౌంట్ తిరిగి వస్తుందా లేదు సార్, తర్వాత? లెస్ చేయడానికి లేదు సార్, అది మొత్తం అమౌంట్ వేయాల్సిందే. మొత్తం మొత్తం amount వేసుకుంటే 15,999 వేయాల్సిందే. మొత్తం 12,600 వేస్తాము, తర్వాత పాత ప్యాకేజ్ అమౌంట్ ఏమైనా తిరిగి వస్తుందండి ఏమి రాదా? ఏం రాదు సార్, బిఎంఐటీ ఉంది, దాని నుంచి మీరు ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు. బిఎంఐటీలో ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు అంతే. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. మామూలుగా ఈవీ బైక్స్ కి అయితే అవసరం లేదు, ఓన్లీ టూర్ ప్యాకేజ్ కానీ కావాలనుకుంటేనే అప్గ్రేడ్ చేసుకోవాలి దాన్ని. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఒకసారి మీ సీనియర్ అప్లయన్స్ తోని ఏమండి సార్ చెప్పండి. మీ సీనియర్ అప్లయన్స్ తోనే ఒకసారి కూర్చోండి, మీరు ఇంకా క్లారిటీగా మీరు పేపర్ మీద రాస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ అండి. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. ఎస్ సార్, వెంకటేశ్వర్లు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మా యొక్క 25 ఐడీస్ ఉన్నాయి సార్. అంటే మేము డైరెక్ట్ గా వారియర్ పర్చేజ్ చేస్తాం అనుకోండి, అంటే ఫ్యామిలీ ఐడి చేసుకొని. అయితే ఇప్పుడు ఈ బైక్ చేయాలంటే ఏదైనా ఒక ఐడి కింద మళ్ళీ లైన్ చేయాలా? అంటే వేరేది అంటారా? మీరు కొత్త ఐడియానే వేసుకోవచ్చు, లేదంటే దానిని అప్గ్రేడ్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు నాది ఉంది కదా సార్, మన 12,600 ఉన్నాయి కదా. అవును. అవి ఒక 25 ఐడీస్ ఉన్నాయి మావి. అవును. పైనీర్లోనే ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు నా కింద ఒక 10 మంది వస్తున్నారు బైక్ ది.
దాన్ని ఎట్లా చేయాలి? సార్ గోకుల సార్ ఇది ఒక క్లారిటీ సార్. ఇది ఎస్ నేను అండి. ఆల్రెడీ నేను ఇప్పుడు ఎస్ మీరు ఒక 25 మందిని 12,000 జాయిన్ చేయించి ఉన్నారు. అవును. ఇప్పుడు కొత్తగా 10 మంది వస్తున్నారు. ఉమ్. ఆ 10 మందిని లెఫ్ట్ లో ఒక 5, రైట్ లో ఒక 5 వేసుకోండి. 5 బైకులు మ్యాచ్ అవుతాయి. 5 బైక్ పీవీలు మ్యాచ్ అవుతాయి. ఆ అంటే తర్వాత ఏదో ఒక ఇంకొక ఐడికి చేసుకోవచ్చు కదా? ఏదో ఒక ఐడి ఉన్న ఐడిలో ఏదో ఒక వేసుకోవచ్చా? మీ ఇష్టం వచ్చిన చోట వేసుకోవచ్చు. మరి అది పైన మరి 12,600 ఉంటుంది కదా, ఏం కదా మరి? ఏం కాదు. మరి మాకు 799 ఉన్నా, 1499 ఉన్నా, 12,600 ఉన్నా, ఓకే. ఏ ప్యాకేజ్లు ఉన్నా సరే మీరు లెఫ్ట్ లో 20 బైకులు, రైట్ లో 20 బైకులు చేసుకుంటే మీకు బైక్ ఫ్రీగా వస్తుంది. ప్లస్ ఏదో బ్యాంకాక్ టూర్ ప్లస్ ఫ్రీ ప్లస్ బ్యాంక్ ఉందా? మీకు దాంతో పాటు బ్యాంకాక్ టూర్ విత్ ఫ్లైట్ టికెట్ కావాలి అనుకుంటే మీ ఐడి కూడా 15,999 యాక్టివేట్ చేయాలి. అయితే నేను కొత్త ఐడి వేసుకోవాలి ఇప్పుడు. టూర్ కావాలి అంటేనే, టూర్ వద్దనుకుంటే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీ టూర్ కావాలి అంటే 15,999 తో మీరు యాక్టివేట్ చేసుకోవాలి. ఫ్రీ టూర్ వద్దు, నాకు బైక్ ఒకటి చాలు అనుకుంటే అవసరం లేదు. ఓకే. అయితే ఇప్పుడు కొత్తది 12,600 కింద నాది వేసుకొని అక్కడ బైనరీ చేసుకుంటే బెస్ట్ ఏమో. మీ ఎట్లయినా చేసుకోవచ్చు. అదే కదా సార్, అంతే కదా సార్? మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. మీరు 12,600 చేసుకోవాల్సిన అవసరం లేదు. 799 ఉన్నా లెఫ్ట్ 20 బైకులు, రైట్ 20 బైకులు చేయండి. మీకు మైనస్ బైక్ 12,600 ఉచితంగా వచ్చేస్తుంది. అది బైకులు మైనస్ వేసుకో. 12,600. దాంతో పాటు మనకు బ్యాంకాక్ ఫ్రీ కావాలంటే మాత్రం అది చేసుకోవాల్సింది. ఫ్రీ కావాలి అంటే మీరు 799 తో ఉన్నా, 1499 తో ఉన్నా, 12,600 తో ఉన్నా సరే మీరు మళ్ళీ 15,999 యాక్సెస్ చేసుకోవాలి. టూర్ కావాలి అంటే కొత్త ఐడి వేసుకోవాలి, అంతే కదా? ఐడి వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న ఐడినే టాప్అప్ చేసుకోవాలి. ఉన్న ఐడిని చేసుకోవచ్చు అట్లా? ఓకే ఓకే. ఐడిని అప్డేట్ చేసుకోవాలి. ఓకే 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 రైట్ సార్. సార్ నరసింహులు సార్. మోహన్ గౌడ్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ ఎస్ సార్. సార్ నరసింహులు సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. సార్ ఈ దుబాయ్ ట్రిప్ గురించి సార్, నాది పాస్పోర్ట్ కొద్దిగా ఇష్యూ వచ్చింది సార్, ఇంకా నాకు రిసీవ్ కాలేదు. నేను దుబాయ్ అచీవ్ అయ్యాను సార్. నా ప్లేస్ లో ఒకవేళ పాస్పోర్ట్ అప్పటి వరకు రిసీవ్ కాకపోతే 20 వరకు మీరు సెండ్ చేయమన్నారు కదా సార్ పాస్పోర్ట్. ఎస్ సార్. ఎస్ సార్. ఒకవేళ రిసీవ్ కాకపోతే నా ప్లేస్ లో మా బ్రదర్ ని పంపించే అవకాశం ఉందా సార్? పంపించుకోవచ్చండి. ఓకే ఓకే. పంపించుకోవచ్చు. మీ దగ్గర 40,000 యూటిలిటీ ఉండాలి. ఐడిలో 40,000 యూటిలిటీ ఉంటే మీరు మీ కుటుంబంలో ఎవరైనా పంపించుకోవచ్చు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. జీవికే సార్. ఎస్ సార్. ఎస్ మోహన్ గౌడ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గోగుల సార్ ఉన్నారా సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మోహన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, ఈ కైన్ లా ఒక చిన్న డౌట్ వచ్చింది, అందుకే అడుగుదాం సార్. అయితే ఇప్పుడు వన్ సైడ్ పవర్ ఉంటది కదా సార్ మనకి డిఎంసీలు, ఇంకొక సైడ్ ఇవాళ ఫ్రెష్ మనం వేస్తే అది మ్యాచింగ్ వస్తలేదు. మ్యాచింగ్ వస్తుందంటే మీకు పైన మీరు 4 డైరెక్ట్ యాక్టివేట్ చేసి ఉన్నారా? 4 డైరెక్ట్ యాక్టివేషన్ ఉన్నది. $1 అచీవ్మెంట్ అయిపోయింది నాది ఆల్రెడీ. ఒక 20 కంప్లీట్ చేసిన. ఇంకొక సైడ్ ఇప్పుడు మనం ఇవాళ ఒకటి వేస్తాం కదా సార్ డిఎంసీ, అది అట్లా కాదు. మొత్తం 25 రిలీజ్ అయినాక సెకండ్ రిలీజ్ అవుతుంది. నేను దానికోసం అంటలేను సార్. మ్యాచింగ్ బోనస్ వస్తుంది కదా మనకు. మ్యాచింగ్ కూడా అక్కడ మ్యాచింగ్ ఏంటిది? 10 డిఎంసీలు మ్యాచ్ అయితే $1 రిలీజ్ అవుతుంది మీకు. ఓకే వస్తుంది. ఆ తర్వాత సెకండ్ లెవెల్లో 25 డిఎంసీలు అయిన తర్వాతనే నీకు $3 రిలీజ్. అప్పటిదాకా రిలీజ్ కాదు. అయితే నేననేది ఏంటి సార్, ఇప్పుడు మన బిఎంవైటీలో మనకు ఒక సైడ్ ఒక 1000 పవర్ ఉంది అనుకోండి, 1000 పివిలు ఉన్నాయి, మనకు మీద 500 ఉంది. ఇప్పుడు 500 దిక్కు మనం ఇవాళ ఒక ఐడి యాక్టివేషన్ చేస్తే మళ్ళీ మనకు మ్యాచింగ్ వస్తుంది కదా కమిషన్. సింగిల్ ఒక్కొక్కటానికి అక్కడ వస్తుంది, ఇక్కడ ఒక్కొక్కదానికి రాదు. అయితే ఇలా డిఎంసీ చేసినా గానీ ఆ రోజు చేసిందే వస్తుంది. రెండు సేమ్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఒక డిఎంసీ, లెఫ్ట్ సైడ్ డిఎంసీ అయితేనే ఆ $50 మీదనే బోనస్ వస్తుంది. సరే, నేను తర్వాత మన ఫోన్ లో మాట్లాడతాను మీతో. ఓకేనా? సరే సరే సార్. రైట్. ఎస్ సార్. వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి.
సార్ గోగుల సార్కి గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ గోగుల సార్. సిఎండి గారికి ప్రత్యేక వందనాలు. ఇంత మంచి కంపెనీ నేను అప్పుడు కొన్ని కంపెనీలో చేసినాను. ఇంత మంచి అప్డేట్ వారియర్కు అప్పుడు మంచిగా ఉంది అనిపించింది. దానికంటే ఇంకా మంచి అప్డేట్ బైక్ నాకు చాలా చాలా నచ్చింది సార్. మంచిగా వర్క్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు లైసెన్స్ కూడా లేదంటారు కాబట్టి 18 years పిల్లల నుంచి అంటే వాళ్ళు స్టూడెంట్ల కానించి ఈవెన్ పొలాల దగ్గర పోయేటోళ్ళు కూడా కొనుక్కోవచ్చు సార్. అంత మంచి అప్డేట్ మన కంపెనీ ఇచ్చింది. చాలా 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 మంచి వర్క్ చేసుకోవచ్చు సార్. అందరికీ చాలా సంతోషకరమైన శుభవార్త సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ తీసుకుందాం. మహేష్ గారు. సార్ నేనే ఒక చిన్న క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. సార్ ఏంటంటే ఒక్క ఐడి మీద ఎన్ని బైక్స్ అయినా ఫ్రీగా తీసుకోవచ్చా యాజ్ ఏ అప్లైనర్ గా మ్యాచింగ్ ద్వారా? ఒక్క బైక్ నాకు తెలిసినంత వరకు 1 బైక్ ఒకటే సార్, ఒక 25 క్లోజ్. ఇక మళ్ళా 20 అయితే మళ్ళీ అట్లా ఉండదు సార్. ఒక ఐడికి ఒక్కసారి. ఓకే థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈస్, మన కాయిన్ ద్వారా వచ్చేస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ ప్యాక్ యాక్టివేషన్ చేసుకున్నారు సార్ ఒక పర్సన్ అనుకోండి. అతనికి ఏమైనా వ్యాలిడిటీ ఉంటుందా? అంటే 1 year లోపు మీరు వెళ్ళాలి, లేదా ఏమన్నా ఎక్స్పైరీ డేట్ లాంటిది ఏదైనా ప్యాకేజ్ ఉందా? అది ఏమన్నా అన్లిమిటెడ్ గా ఉంది? సేమ్ బోర్డ్ మెట్రిక్ కండిషనే 1 year వ్యాలిడిటీ. ఒకవేళ 1 year లో తను వెళ్ళలేకపోతే, ఇక్కడ బోర్డు మెట్రిక్ వెళ్ళలేకపోతే ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవడానికి మనం అవకాశం ఇస్తున్నాం కదా, దాంట్లో ఏమైనా ఉందా సార్? అది ఆల్టర్నేట్ ఏమైనా చేద్దాం, అడుగుదాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ఆల్. Please like, share, and subscribe now. Board My Trip Telugu.